అన్నా దయచేసి నాకు సహాయం చేయండి, ఈ బైక్ ను శుభ్రం చేసివ్వండి. సారీ అన్నా, దుకాణం మూసే సమయమైంది, రేపు రండి. దయచేసి నా సమస్యను అర్థం చేసుకోండి అన్నా. నా కూతురు స్కూల్ బయట నా కోసం ఎదురు చూస్తోంది. దయచేసి ఈ బైక్ ను శుభ్రం చేయండి. నేను ఆమెను తీసుకురావడానికి వెళ్ళాలి. స్కూల్ ముగిసే సమయం అయిపోయింది. ఆమె ఇంకా బయట నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అది ఆలోచిస్తేనే నాకు చాలా ఆందోళనగా ఉంది. కానీ అన్నా, ఈ బైక్ చాలా మురికిగా ఉంది. దీన్ని శుభ్రం చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. అయినా నేను ప్రయత్నిస్తాను. కానీ దానికి బదులుగా నాకేమి ఇస్తారు? క్షమించండి అన్నా, మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను చాలా పేదవాణ్ణి. పర్వాలేదన్నా, మీ బాధ నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబానికి చెందినవాడినే. మీకు తెలుసా, నాకు కూడా ఒక కూతురుంది. కానీ ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చేరింది. ఆమె చికిత్స కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోలు కూడా పెడుతున్నాను. అయినా ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు అన్నీ వదిలేయాలా అని కూడా ఆలోచిస్తున్నాను. లేదన్నా, అలా అనకండి. మీరు కష్టపడుతూనే ఉండండి. ఒకరోజు ప్రజలు మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారు. చూడండి, ఈ మంచి మనసున్న తెలివైన అబ్బాయిలు అమ్మాయిలు ఖచ్చితంగా మీ వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్ లో ఐ లవ్ మై డాడ్ అని రాస్తారు.